రమణ భగవానులు పాపాజీకి ఒక్క క్షణంలో అద్భుతానుభూతిని కలిగించారు. దానితో అతని ప్రశ్నలన్నీ ఆగిపోయినవి. అయితే పాపాజీ కృష్ణ భక్తుడు. మొట్టమొదటి నుంచి జప సాధన నామస్మరణ చేసుకుంటూ ఉంటాడు. ఆ అనుభవంతో అతను ఒకనాడు మహర్షితో ఏమన్నారంటే, భగవంతుని చూడటానికి మీ సహాయం నాకు అవసరం లేదు. నా ప్రయత్నాల వల్లనే ప్రతిరోజు నా కృష్ణుని నేను చూసుకుంటూ ఉన్నాను. నా కృష్ణునితో ఆడుకోవడానికి నేను వెళ్తూ ఉంటాను. చాలా సంతృప్తిగా నాకు ఉంది అని అంటే రమణులు అన్నారట, అయితే ఇంకే బాగుంది, నిత్యము శ్రీకృష్ణుడు కనిపిస్తున్నారా మీకు అని అంటే, నాకు మనోదర్శనాలు అయినప్పుడే చూస్తాను అని అన్నారట పాపాజీ. కనబడుతూ మాయమైపోతుంటే దేవునితో ప్రయోజనం ఏమిటి అని మహర్షి అన్నారు. రమణ మహర్షి నిజమైన భగవంతుడైతే ఆయన ఎప్పుడూ మీతోనే ఉండాలి కదా అని అన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి పాపాజీయే భగవాన్తో, నేను 25 సంవత్సరాలుగా కృష్ణనామజపం చేసుకుంటున్నాను. నాకు భగవంతుని గురించిన ఆలోచనలకే నా మనస్సు రానియటం లేదు. నాకు ఏమిటి జరిగిందో, నేను ఏం చేయాలి అని అడిగాడు. దానికి భగవాన్, రైలు మిమ్మల్ని గమ్యానికి చేర్చింది. ఇక రైలుతో ప్రయోజనం లేనందువల్ల దిగిపోయారు. మీ జపము ధ్యానము మీ ఆధ్యాత్మిక గమ్యాన్ని చేర్చాయి. ఆ సాధనలను మీరు విడిచిపెట్టలేదు. వాటి పని అయిపోయింది కాబట్టి అవి మిమ్మల్ని విడిచిపెట్టాయి. మీరు గమ్యం చేరారు అని ఆయనలో జరిగిన దాన్ని విడమర్చి చెప్పారు. అప్పటిదాకా బయటి ప్రపంచంలో వెతుకుతుంటున్న నేను, మహర్షి వెతుకుతుంటున్న నేను, అప్పటిదాకా బయటి ప్రపంచంలో వెతుకుతుంటున్న నేను, మహర్షి తన వైపు తీక్షణంగా చూసేటప్పటికీ ధ్వంసం అయిపోయిందని పాపాజీ చాలాసార్లు తెలిపారు. గురువు అంటే ఆదర్శం శ్రీ రమణులే. పాపాజీని ఎంతగానో అనుగ్రహించి లక్ష్యానికి చేర్చారో చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఇలా పాపాజీకి రమణులు ఆశీర్వదించారు.